సాధక ప్రియులకు శుభోదయం, శుభాశిష్యులు. కార్తీక పౌర్ణమి శుభదినంగా ఈరోజు మీకు చాలా అత్యద్భుతమైనటువంటి మహాలక్ష్మమ్మ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. చాలామంది సాధకులు మహాలక్ష్మమ్మ మంత్రాన్ని చెప్పండి స్వామి అని, తెలుగు శాబర మంత్రాన్ని చెప్పండి స్వామి అని ఫోన్ ద్వారా సంప్రదించడం జరుగుతుంది. కనుక ఈ మహాలక్ష్మమ్మ మంత్రాన్ని చెబుతున్నాను. ఈ మంత్రాన్ని చాలా చిత్తశుద్ధితోటి, చాలా దైవాత్మకమైన భావజాలంతో చదువుకోవాలి. ఏదో ఆషామాషిగా చదువుకొని ఆషామాషిగా చేసుకునేది కాదు. ప్రతి మంత్రాన్ని కూడా ఏదో మనసు ఎక్కడనో పెట్టి ఎక్కడనో చదువుకుంటే అయ్యే పనులు కావు. చాలా వరకు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. చాలా కాన్సంట్రేషన్ పెట్టాలి. చదివేటప్పుడు ఒక్కొక్క అక్షరానికి అర్థం తెలుసుకుంటూ అర్థం యొక్క భావనని మన మనస్సులో కదిలాడుకుంటూ చదవడం వలన ఏంటంటే మంత్రము త్వరగా సిద్ధిస్తుంది. మంత్రం మీద పట్టు సాధించవచ్చు. అనర్గళమైనటువంటి వాక్కు చాతుర్యంతో మంత్రాన్ని చదవడం వలన ఆ అక్షరాలే శబ్దాలుగా మారి శబ్దాల నుంచే శక్తి తయారై బాధితులకి, గ్రహపీడితులకి, ఇబ్బందులలో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మంత్రాన్ని వినడం వలన ఏంటంటే వాళ్ళ చెవులకి అక్షరాలు తగులుతాయి. చెవులకు తగిలిన అక్షరాలు మనసుకు లోతుకి వెళ్ళిపోవడం వలన వాళ్ళకు భూత భయాలు, ప్రేత భయాలు, పిశాచి భయాలు తొలగిపోవడం కాకుండా మనసుకి మనోధైర్యం, ఆత్మస్థైర్యం, బలము, కోల్పోయినటువంటి ఆలోచన తిరిగి మళ్ళీ రావడం జరుగుతుంది. కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావజాలంతో కూడుకున్నటువంటి శాబర మంత్రాలు మరియు బీజాక్షరాలతోటి శత్రు భయాలని పోగొట్టినటువంటి అక్షరాలతోటి సమకూర్చి రాసినటువంటి శాబర మంత్రాలు చాలా విశిష్టమైన ప్రాముఖ్యతని కలిగి పనిచేస్తున్నాయనడానికి నిదర్శనము మనం చదివేటటువంటి అక్షర భావాన్ని బట్టి, మనము వెలుబుచ్చేటటువంటి మన యొక్క ఆత్మస్థైర్యం, మనం పలికేటువంటి పలుకుల యొక్క శబ్ద రూటి పట్టే అవతల వాళ్ళకు అనేది ప్రతి ఒక్క సమస్యలు తీరిపోవడం జరుగుతుంది. కనుక నేను ఈరోజు ఈ మంత్రాన్ని, చాలా అద్భుతమైన మంత్రాన్ని ఎన్నో యథప్రయాసాలు కోర్చి పురాతనమైన గ్రంథాల నుంచి సేకరించి దీన్ని సాధించి సాధనతోటి సిద్ధింపజేసుకొని ప్రయోగించుకోవడం వలన విశేషమైన లాభాలు రావడం వల్లనే తిరిగి మీకు సాధకులకు ఈ మంత్రం చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ఉపదేశం చేసినందుకు గాను మేము 15,016 గురుకట్నం తీసుకుంటాము. ఈ మంత్రానికి సంబంధించిన యంత్రం కూడా ఇస్తాము. ఈ మంత్రాన్ని నేర్చుకునే ముందు సాధకులు ఎలాంటి కట్లున్నా, శక్తి పిశాచి మహిమలున్నా, ఆత్మస్థైర్యం లేకపోయినా, మనోధైర్యం కోల్పోయినా తిరిగి ఆ మనోధైర్యాన్ని రప్పించిన తర్వాతనే పూజ ఉంటుంది. ప్రయోగం తర్వాత ఈ మంత్రాన్ని ఉపదేశం చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతా వినండి. ఓం మహాలక్ష్మమ్మవే, మైనుమాతమ్మవే, భౌనీచవమ్మవే, భౌనీలవమ్మవే, రెట్టించు నీ మొక్కు పిలిపించగా ఓ సరోజనని, ఓ కైకాశేషాని, ఓ యమ్మ నీ ప్రజ్ఞ లోభింతు నేనెంత వాడను. నీచ కళ్యాణుడైన నీ మోరుడైన అజ్ఞానుడైన కోదండ మరిపించి వేదండ మరిపించి నా తోడు నీవే, నా నీడ నీవే, అంత్రకారమ్మవే, మంత్రకారమ్మవే, మారోళ్ళ శక్తివమ్మ, మా అమ్మ నీవమ్మ, రేగడి బిళ్ళల చుట్టూ రత్నాలు దిద్దినట్లు వస్తు పాదంబులు వస్తువుగా దిద్దుకరావు తల్లి, నీ వస్తువులు భలు వస్తువులుగాక రావో తల్లి, ఓ జగతి జనని, నన్ను బ్రోవమని పిలిచితే వెలుగొడ్డు రాజితే మూడంట్రాసై అరగ 18 జాతులు మంచి గంధములు కోడకల్లాడగా కీడుదల్లాడగా వీరాయుధముతో వంగిదండముతో కొంగువాల కత్తి కోరమీసంబులు తాదిల్ల రోబనుసు గుబ్బిగోసంగులు చిన్న యాటలు సన్న బోనాలు దడ్లముఖ భయంకర దడ్లముఖ యాపాకుతో గుడి కొప్పు గాయించి నిన్ను సాగనంపుదునే మహాలక్ష్మమ్మవే. నమస్తే 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 మాతా తల్లి మహాలక్ష్మమ్మ. చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇది. 11 సార్లు 21 రోజు చదివిన తర్వాత ఈ మంత్రం ప్రయోగించుకుంటే సకల దోషాలు, గ్రహపీడలు, దారిద్రాలు, భూత భయాలు తొలగిపోతాయి. ఈ మంత్రం
3 సార్లు మంత్రించి బొట్టు పెట్టి 9 నిమ్మకాయలు కోసి మంత్రించుకుంటా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారి పైనుంచి ఉల్టాపల్టా తీసేయాలి. తర్వాత యాప మండలతోటి మంత్రించుకుంటూ దిగదూడ్చాలి కిందికి పైకి. తర్వాత ఇంట్లో ఊదిపోగేసి స్నానం చేసి మారుబట్టలు వేసుకుంటే సకల దౌర్జాలు దొరికిపోయి సకల సంతోషాలు కలుగుతాయి. కనుక దయచేసి సాధక ప్రియులు అర్థం చేసుకొని ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగా ఫోన్ చేసి మాతోటి మాట్లాడిన తర్వాతనే రావాలి. ఈ మంత్రం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వచ్చేటప్పుడు పసుపు కలర్ లుంగి, పసుపు కలర్ టవలు, రుద్రాక్షమాల తీసుకొని రావాలి. హరి ఓం నమ శివాయ.